తర్వాత, ఒక భక్తి జీవితం నేర్చుకున్న తర్వాత, విశ్వాసములో బలవంతుడిగా అడుగులు వేస్తున్నవాడు పలుకుతున్న మాట, ప్రతి మనిషిని దేవుడు నిలబడి స్థాయికి ఎదిగించాలా. ఈ లోకంలో పాపంలో ఉన్నవాడు దేవుడి ముందుకు రావాలని భయపడుతూ ఉంటాడు. చెడులో ఉన్నవాడు దేవుడు నిలబడి అక్కేవాడికి ఉండదు. కానీ అపోస్తలుడు పౌలు అన్నాడు, ప్రతి మనుషులు కూడా ఏం చదువుకున్నారట, క్రీస్తు ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం. ఈరోజు నువ్వు భక్తి కలిగిన వాడవై ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే ప్రయత్నం చేయాలి తప్ప, భక్తి కలిగిన వాడుగా నీవు పాపం చేస్తే వాడు సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉంటే నీవు శిక్షకు పాత్రుడిగా మారిపోతావు. ఎందరో జీవితాలు ప్రార్థన జీవితం ఉన్నా, విశ్వాసంలో బలవంతులుగా ఉన్నా, దేవుడి మందిరములో తరచు వచ్చేవారుగా ఉన్నా, ఎందుకు వారి జీవితాలు శాపముతో కలిపేసా, వారు పాపము చేసా వారికి సపోర్ట్ నిలబడతారు. అదో ఆనందం వాళ్ళకి. ఎవరైనా పాపం చేసే కొంపలు దూరితే బయట ఉండి కాపలా కాస్తారండి, ఇదో ఆనందం. అందుకే పాపము చేసిన వాడికి ఏ శిక్ష అయితే పడుతుందో, పాపము చేయడానికి వెళ్ళిన వారికి సపోర్ట్గా ఉన్న వ్యక్తి అదే శిక్ష పడుతుంది దేవుడితో. నువ్వు ప్రార్థిస్తూనే ఉన్న వ్యక్తిగా ఉన్నావా, విశ్వాసంలో బలవంతుడిగా ఉన్నావా, అయితే నీలో ఉన్న ఆ చెడ్డ గుణము తప్పించుకున్న వ్యక్తిగా మారాలి. అపోస్తలుడు పౌలులాగా ఒక మనుషుడిలో ఉంటే మార్చాలని ప్రయత్నం చేయాలి తప్ప, చెడుపోయిన వాడికి చెడు చేయడానికి కాపలాకత్తన వ్యక్తిగా ఉంటే నీ కొంప దరిద్రం నింపబడి వ్యక్తి మారు. నీ బిడ్డలు అడుక్కు తినేవారుగా మారుతూ ఉంటారు. భవిష్యత్తులో ఎంత ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నా, నువ్వు బలవంతుగా ఉన్నా, విశ్వాసంలో ఉన్నా, ప్రార్థించవీడిగా ఉన్నా, నువ్వు చెడిపోయిన వారి కోసం భుజం కర్సే వ్యక్తిగా ఉన్నావు కనుక, అలా కాయడములో నువ్వు ఆనందించే కళ్ళుగా ఉన్నాయి కనుక వాళ్ళకు పడిన శిక్ష నీకు దేవుడు వేస్తాడు. పాపము చేసిన వాడు ఎలాగైతే శాపగ్రస్తుడిగా మార్చబడతాడో, చెడులో ఉన్నవాడు ఎలా దౌర్భాగ్య జీవితం కలిగి ఉంటాడో, ఆ పాపము చేయడానికి ఒక సపోర్ట్ చేసే కుటుంబాలు కూడా దైవజనమ నష్టాల్లో వారి జీవితాలు ఉంటాయి. బ్రతుకంతా వారు శాపగ్రస్తులుగా మారిపోతూ ఉంటారు. కారణం, చేసిన వాడికి అదే శిక్ష, చేయించిన వాడికి కూడా అదే శిక్ష. తప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. ఎవరైనా భక్తుడిగా మారితే మరొక జీవితం మార్చే ప్రయత్నం చేయాలి తప్ప, చెడిపోయిన సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉంటావు. అపోస్తలుడు పౌలు పలుకుతున్న మాట, ప్రతి మనుషులు కూడా పరిశుద్ధుడిగా మార్చి, నీతిమంతుడిగా మార్చి, తీర్పు నిలబెట్టే స్థాయికి ఎలగాలి. జ్ఞానముతో, బుద్ధితో, గతి చెప్పుతో వాక్యాన్ని ప్రకటించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే అతను భక్తుడు కనుక. ఈనాడు భక్తుడిగా మారు, విశ్వాసగా ఉన్నాం, గంటలుగా ప్రార్థిస్తున్నాం, ఎందుకు నీ కొంపలు దరిద్రం వెళ్తున్నా ఆలోచించాయి, మేలు ఆలోచించాయి. ఉంటారు విశ్వాసంగా ఉంటావా, మరింత బలంగా ఉంటారు. దేవుడి మందిరంలో కూడా తప్పనిసరిగా వారు పాల్గొనే వ్యక్తులుగా వారి జీవితాలు ఉంటాయి. కానీ వారి జీవితాలు ఎక్కడ కూడా ప్రభువును బట్టి దీవించబడే పరిస్థితి మనకు కనపడకుండా చూస్తూ ఉంటాం. అదేంటండి, దేవుళ్ళు ఎంతో బలంగా ఉన్నా, ఎంతో విశ్వాసముతో దేవుళ్ళలో కొనసాగుతున్నా, మందిరం అంటే చాలా ఆసక్తితో నడిచే మహాభాగ్యం పొందుకున్నా, ఎందుకు వారి జీవితాల్లో వారు అనుకున్న స్థితి వారికి రావట్లేదంటే వీళ్ళకి ఒక గుణం ఉంటుందని. ఎంతగానో వారు ప్రార్థనా జీవితంలో ఉన్నా చెడిపోయిన వారికి ప్రోత్సాహపరిచే మనసు విడుకుంటూ ఉంటాయి. చాలామంది జీవితాల్లో ఎవరైనా పాపం చేసేవారుగా ఉంటే వారి దగ్గర ఉండి సపోర్ట్ చేసేవారు కొంతమంది భక్తులు కనబడుతూ ఉంటారు. వీరు బలవంతులే కానీ చెడిపోయిన వారికి వీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా పాపం చేస్తూ ఉంటే దగ్గర ఉండి తలుపులు వేసే వారికి పాపము చేయడానికి ఆస్కారం కల్పించే మనసు వీడుకుంటుంది. అందుకే వీరు పాపము చేసిన వారికి ఎంత శిక్ష పడతారో, దగ్గర ఉండి పాపము చేయడానికి సపోజ్ అంత శిక్ష పడుతుంది. ఆలోచన చేయి. ఒక్కో సందర్భాల్లో పేకాట ఆడుతున్నప్పుడు కూర్చున్న వారికి ఎంత శిక్ష పెడతారో, చోతకెళ్ళి వాడు ఎత్తుకుపోతారు పోలీసులు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో బలమైన ప్రార్థన పరులుగా ఉన్న కొంతమంది జీవితాల్లో పాపము చేసే వారికి మీరు సపోర్ట్ చేసే వారికి ఉంటారు కనుక, పాపము చేసిన వారి జీవితాలు ఎంత శిక్షకు పాత్రలుగా మార్చబడతాయో, ఎంతగా వారి జీవితాలు శపించబడే స్థాయిలో ఉంటాయో, చెడిపోయిన వారికి సపోర్ట్ చేసిన వ్యక్తుల జీవితాలు,
పాపములో ఉండగా తలుపులు వేసి బయట కాపలా కాసి పాపము చేయిస్తున్న వ్యక్తుల జీవితాలకు కూడా అంతే శాపం ఉంటుంది కనుక వారి భక్తిలో ఉన్న వారు ఎడుతూ దేవుడి స్తోత్రం హల్లెలూయా. భక్తిలో ఉన్నవాడు ఏం చేయాలో ఆలోచిద్దాం ఒక్కసారి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం చదవండి ఒక్కసారి. ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతోను ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధిస్తూ ఆయనను ప్రకటించు. తప్పకూడదు. దేవుడి స్తోత్రం. భక్తి కలిగిన వారి జీవితం ఎప్పుడు కూడా చెడులో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి నిలబెట్టడం చూడాలి తప్ప పాపములో ఉన్న వాడికి సపోర్ట్ చేసే స్థానం నిలబడకూడదు. ఈరోజు పాపము చేసిన వాడికి ఎంత శిక్ష దేవుడు వేస్తాడో పాపానికి